చాలా సౌండ్ చేస్తుంది. అది లైవ్లో వాళ్ళకి కూడా సౌండ్ వస్తుందేమో అని నా ఉద్దేశం. అదేం లేదండి, నేను హెల్తీగా ఉన్నాను. కాకపోతే ఈ జ్యూస్ సెంటర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. సో అర్లీగా లేవాల్సి వస్తుంది, నిద్ర సరిపోదు. కానీ బెటర్, నో ప్రాబ్లం. అదే కంటిన్యూ అయితే మంచిగానే ఉంటుంది. నేను కూడా జ్యూస్ తాగుతున్నాను. సో అంతే, ఇంకేం లేదు, ఏం ప్రాబ్లం లేదు. నెట్ స్లోగా ఉన్నట్లుంది. అవునండి, చాలా రోజుల తర్వాత నేను లైవ్ చేశాను. అది కూడా ఇప్పుడు కొంచెం ఫ్రీ దొరికింది, అందుకని లైవ్ చేస్తున్నాను. నిన్ననే అన్ని కావాల్సిన వెజిటబుల్స్ తెచ్చుకున్నాను నేను. సో అవి చాలానే ఉన్నాయి, అందుకని నేను లైవ్కి వచ్చాను. సమ్మర్ ఎండలు చాలా భయంకరంగా ఉన్నాయండి. మీ ఏరియాలో ఎలా ఉన్నాయి? మేమైతే ఈ సమ్మర్కి ఉప్మా అంటే చల్లమిరపకాయలు చేసుకున్నాము. ఇవాళే అవి ఎండితే ఫ్రై చేసుకొని ఒకసారి తిన్నాము. మంత్ ఇచ్చారండి, కంప్లీట్ మే మంత్ అంతా ఇచ్చారు. జూన్ ఫస్ట్ నుంచి వెళ్ళాలి. చెట్లు లేకుండా అన్ని చోట్ల 40 అంతస్తులు 35 అంతస్తులు బిల్డింగ్లు కడుతున్నారు. కొండలు పూజ చేస్తున్నారు, చెట్లను పీకేస్తున్నారు, ఇంక ఈ బిల్డింగ్లు కట్టేస్తున్నారు. ఇంకెక్కడండి బాబు, వాతావరణం నార్మల్గా ఉండేది, దారుణంగా అయిపోయింది. ఇవాళే అసలు ఎండ దెబ్బ అయితే చాలా, ఇంత ఎండ ఉంది ఈరోజు. అందరూ సమ్మర్లో ఒకేషన్కి అటు ఇటు వెళ్తారు. మేమైతే ఇది జ్యూస్ సెంటర్ స్టార్ట్ చేసినందుకు అన్ని చోట్లకి వెళ్ళలేదు. కానీ ఫంక్షన్లు అవి వస్తే మాత్రం ఉన్న ఊళ్ళో వెళ్తున్నాం. బయట ఊరికి అయితే వెళ్ళడానికి కుదరక వెళ్ళట్లేదు. కానీ దానికి మెయిన్ కారణం ఈ ఎండలకి వెళ్ళలేక